చిన్న సిస్టమ్ లేకుండా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని కొట్టేసేవాడిని నేను. మా ఫ్యామిలీ కూడా బాధపడేవాడు. నేను మా అమ్మ నాకు ఒకటే కొడుకు. మీ పాట వచ్చింది, నేనున్న గర్భంలో నువ్వు ఉన్నావు అని పాట చూసి, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా. సో ఇప్పుడు నేను విడిపోయిన మా అన్నదమ్ములతో కూడా నేను పోయి కలిసాను. నేను సారీ చెప్పి నా తప్పున్నా కూడా, నేను కొట్టున్నా వాళ్ళని కొట్టున్నా కూడా, ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవేమన్నది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నమస్తే. దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ దీనికి ముందైతే ఆ గెటప్ అట్లే ఉండేటది, చాలామంది గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ గెటప్ కూడా కంప్లీట్ చేంజ్ అయినప్పటికీను ఈ లోకల్లో వాళ్ళు వీళ్ళు చూసి వెంబడించి మరి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే 2 కిలోమీటర్ల దూరం వెనకమ్మడి బైకుల్లో వచ్చి వెంబడించి, అన్నా మీతో మాట్లాడాలా, మా సార్ వాళ్ళు మాట్లాడాలా అని చెప్పని వచ్చి ఇంత దూరం వరకు వచ్చినారనమాట. ఇది అసలు వీళ్ళందరూ ఎందుకు అంత కనెక్ట్ అయినారు ఈ సాంగ్స్కి కానీ ఇవగా దీనికి కానీ, ఒక మనిషికి ఎందుకు ఇంత కనెక్ట్ అయినారు అనేది సార్ ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని లైఫ్ లో చూస్తా ఉంటుంది, నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ మీకు నమస్కారం నా తరపున, అలాగే మా ఫ్యామిలీ తరపున కూడా. నేను ఇక్కడ 1 year గా నేను ఇక్కడ ఒక వ్యాపారం పెట్టాము ఇక్కడ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర. మీ ఊరు వల్లే రెంట్ తీసుకొని నేను ఈ పాటని 2 years గా వింటున్నాను యాక్చువల్గా. అంటే మా మిస్సెస్ కూడా వచ్చినారు, మా ఫ్యామిలీ కూడా వచ్చినారు. ఒక 3 years బ్యాక్ నేను చాలా కోపం ఎక్కువ నాకు. అవునా సార్? యాక్చువల్గా నేను ఎంఎస్సీ చేశాను, ప్రొఫెషనల్ కోర్స్ చేశాను, జాబ్ చేస్తున్నాను. చిన్న సిస్టమ్ లేకుండా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని కొట్టేసేవాడిని నేను. అది ఎవరైనా కావచ్చు, అది సెకండ్ నేను చూసుకుంటాను. అది తప్పు చేస్తానంటే కొట్టేవాడు అనమాట. మా ఫ్యామిలీ కూడా బాధపడేవాడు. నేను మా అమ్మ నాకు ఒకటే కొడుకు, చెల్లి లేదు, అక్క లేదు, ఎవరు లేరు. సో ఎందుకు ఇంత కోపం అని ఎక్కడ కూడా చూపించారు నాకు. అంటే దేవుడు ఏమన్నా పట్టిందని కూడా. కానీ ఒకటి అందరూ అబ్జర్వ్ చేసిందేమంటే, వాడు ముందర తప్పు చేస్తే వాడు పట్టించుకోలేదు. చిన్నప్పటి నుంచి మీరు అలా పెంచున్నారు అంటే మా అమ్మ నాన్న అలా పెంచున్నారు. సో అదే సిస్టమ్ వచ్చాము. దీనివల్ల మా అన్నదమ్ముళ్ళు, మా బాబాయ్ కొడుకులు మేమంతా కూడా కొట్లాడుకున్నాము, విడిపోయినా మళ్ళీ వచ్చాం. ఏ రోజైతే ఒకరోజు నైట్ ఒక 2 years బ్యాక్ నైట్ 12 గంటలకు నిద్ర లేకుండా ఉంటే యూట్యూబ్లో మీ పాట వచ్చింది, నేనున్న గర్భంలో నువ్వు ఉన్నావు అని పాట చూసి, ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు అక్కడ నేను ఇక్కడ, ఆ పాటలో ఇప్పటికి దాదాపు సార్ ఒక 2000 సార్లు విని ఉంటాయి. స్టిల్ ఇప్పుడు కూడా 2000 సార్లు వింటాను టైమ్స్. ఇప్పటికి స్టిల్ వింటున్నా. మైండ్ రిలాక్స్ కోసం వినేది ఆ పాట. నేను రాయి నేను శిల్పం ఉంది కదా, ఈ 2 మాత్రం ఎక్కువ ఉంటాను నేను. శిల్పం ఆ పాట వరకు ఈ 2 నాకు మైండ్. మా మిస్సెస్ కూడా, మా అమ్మ నాయన కూడా ఎందుకు ఇంత సోపు మా ప్రాణాలు తీస్తున్నామని, అంటే ఇన్నింది ఎన్నిసార్లు వింటున్నామని. రీసెంట్గా ఈయన మా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, సుందర్ అనే వ్యక్తి. ఈయన అడిగాను ఎవరంటే, సార్ ఆయన చెప్పారు. ఒక 6 months నుంచి ఆయన నేను కలవాలి, 6 months నుంచి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు. తర్వాత మీ ఛానల్ అంట BVM అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని చెప్పాడు. ఆయనే నాకు అంతగా చూసుకోలేదు. తర్వాత మీరు వచ్చిన కొద్దిగా ఒక ఎమ్మెల్యే స్థాయికి కూడా మీరు నిలబడని తెలిసింది వైఎస్ఆర్ దీని కింద, మన కాంగ్రెస్ ప్రభుత్వం కింద. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అది చిన్న పెద్ద అనే కాదు, ఎవరైతే సమాజానికి ఒక మెసేజ్ పాస్ అయిన తర్వాత దాంట్లో 10 మంది చేంజ్ అయినా కూడా కారణం తల్లిదండ్రుల కన్నా ఈక్వల్గా మీ పాట ద్వారా, మీ యాక్షన్ ద్వారా కూడా చూపించారు మొత్తం అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని. సో ఇప్పుడు నేను విడిపోయిన మా అన్నదమ్ములతో కూడా నేను పోయి కలిసాను. నేను సారీ చెప్పి నా తప్పున్నా కూడా, నేను కొట్టున్నా వాళ్ళని కొట్టున్నా కూడా, ఇప్పుడు మా బంధువులు లేనిదే ఏ ఫంక్షన్ నేను చేయను. ఏ చిన్నదైనా కూడా కలిసి భోజనం చేయాలి. ఎక్కడున్నా కూడా మా తమ్ముళ్ళు ఇంటికి రాలేదంటే మా బాబాయ్ కూడా ఫోన్ చేస్తాను ఎక్కడున్నారు అంటున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. అంటే వాడికి నిజంగా తప్పున్నా కూడా వదిలేస్తున్నాం, వాడి కర్మ అది. సో మన లైఫ్ మన ఇష్టం దీని కింద. సో దానికోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఒక 6 monthsగా మా సొంతను ఫాలో అవుతున్నాను. అదృష్టవంతంగా మీరు మాకు ఇప్పుడు కనపడినారు. యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు వచ్చామంటే అతను పెళ్లి జరిగింది. అది నాకు ఇది ఇచ్చాడు, వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు. ఆయన గిఫ్ట్ ఇచ్చే దానికి వచ్చినాయి. ఇప్పుడు గిఫ్ట్ కోసం వచ్చాము. సో మీరు లక్కీగా మాకు కనపడినారు. ఎనివే సార్, మీరు మాత్రము నా లైఫ్ని అయితే బాగా మార్చారు. సో నేను ఇంకా 100 మందికి దాన్ని షేర్ చేస్తాను. మా అక్కోళ్ళకి కావచ్చు, మా తమ్ముళ్ళ వాళ్ళకి కావచ్చు, అందరికి షేర్ చేసి ఎవరైతే నాతో మాట్లాడలేదో జాతరలో మీ పాట పెట్టి వాళ్ళకి మనసు
చేంజ్ చేయించిన. అంటే పదే పెట్టి జాతరలో కూడా పెట్టారా? జాతరలో పెట్టి ఎవరైతే మాట్లాడలేదో ఈ పాట వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, మా బ్రదర్స్ పోతూ ఉంటారు కదా వాళ్ళు కూడా వినాలని దాదాపు ఒక 10 సార్లు జాతరలో కూడా పెట్టి వాళ్ళు కూడా మళ్ళీ కలిసిన రోజు ఉండాలి మేము. సో దానికోసం సమాజానికి అయితే మంచి మెసేజ్ ఇచ్చారు సార్. ఇలాంటివి ఇంకా కొన్ని ముందుకు పోవాలి, మీరు ఇంకా మంచి స్థాయికి పోవాలని నా ఒక చిన్న తప్పకుండా. ఇంతవరకు జనాల్లో కనెక్ట్ కావాలని ఎప్పుడు రాలేదు. ఇంతవరకు మీలాగా ఎంతో మంది 6 years నుండి వెంబడించి కలవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది నన్ను కలవాలని కాదు, ఆ థాట్ని కలవాలని చెప్పని. ఆ థాట్ని అసలు మేము చేసిండే ప్రతిదీ ఏమిటంటే సమాజంలో ఒక విలువల్ని, ఒక బంధాలని, ఒక బంధుత్వాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థని పెట్టి ఈ ప్రపంచంలో రిటర్న్ పోరాడినాం. ఒక అమ్మాయినో లేదా నగ్నంగానో లేకపోతే ఏదో ఒక సెక్స్ గురించో లేకపోతే ఇంకోటి గురించో మాట్లాడితే వ్యూస్ కోట్లలో వస్తాయండి. అవును, బ్యాడ్దే ఎక్కువ జనాలు స్వీకరిస్తారు. కానీ మా ఛానల్ స్వీకరించేదానికి దాదాపు 7-8 సంవత్సరాలు పట్టింది జనాలకి. కానీ 7-8 సంవత్సరాలు లేట్ అయినప్పటికీ 7 నెలలు వెయిట్ చేసి మనిషిని కలవాలనుకునేంత స్థాయికి ఈరోజు BVM క్రియేషన్స్ నిలిచిపోయింది. ఇదే ఫస్ట్ టైం అన్నగారిని ఈ సెకండ్ ఇప్పుడే మొహం చూసినా అంతే. మీరు మీ ఎక్స్ప్రెషన్ ఏమి? వాళ్ళ అసిస్టెంట్ వచ్చి నన్ను ఇంట్లో భోజనం తింటా అంటే పిలుచుకొచ్చి మాట్లాడాలంటా ఉంటాడు మా సారు అని చెప్పని వస్తే అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏమి? నేను ఫస్ట్ టైం BVM క్రియేషన్స్ హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళ ఎక్స్ప్రెషన్ తెలుసుకుంటా ఉన్నాం. మీకోసం BVM క్రియేషన్స్లో ఇంకా వేలాది మంది, కోట్లాది మంది, ఎంతమంది అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్లో సాంగ్స్ చూసి ఎంతమంది అయితే మారినారో, మార్పుని తీసుకొస్తా ఉన్నారో, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ క్యారెక్టర్. మనమందరూ వచ్చేసి ఒకరికి చెందిన వాళ్ళు, మనమందరూ తప్పకుండా ఒకటి కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అందుకనేసే BVM ఆంధ్రప్రదేశ్ అనే దానిపైన ప్రతిరోజు ప్రతి మనిషితో ఇంటరాక్ట్ అయ్యేదానికి ఇదే స్థలంలో, ఇదే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినాం. అందరూ ఇంటరాక్ట్ అవుదాం, అందరూ ఒకటవుదాం. పార్టీలకు అతీతంగా సమాజంలో వచ్చేసి మనం అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీలు, కులాలు, మతాలు వీటిలన్నిటికీ దాటి మనం రాకపోతే మనం జీవితంలో ముందడిగేసేది అయితే మాత్రం తప్పనిసరి అభివృద్ధి అయితే జరగదు. కాబట్టి తప్పకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీ పేరు? నా పేరు గోవర్ధన్ సార్. యాక్చువల్ నా తిరుపతి, కానీ సెటిల్ అయింది బంగారపల్లెం. వ్యాపారం చేస్తున్నది ఇక్కడ, జాబ్ చేస్తున్నది కూడా ఇక్కడే. అవునా? సో ఇక్కడ చూసిన తర్వాత మీ ఫేస్ చూస్తున్నాను కానీ బ్యానర్ లో చూసి కొంచెం తర్వాత మా వాడిని అడగడం జరిగింది. సో ఈ రోజు మీ అవకాశం కలగడం నాకు జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి యావత్ జీవితాంతకాలం రుణపడి ఉంటాం. అసలు నువ్వరాయనే శిల్పి నేను చేసినానంటే నేనే నమ్మను. అవును సార్. ఇంకా జనాలు నమ్మడం పక్కన పెట్టడం అయితే, నువ్వరాయనే శిల్పిలో నేను యాక్ట్ చేసినాను, అన్నదమ్ముల సాంగ్ లో నేను యాక్ట్ చేసినాను, మాయారా అంతా మాయా సాంగ్ లో నేను యాక్ట్ చేసినాను, యాడబోయినావు మనిషి సాంగ్ లో ఉండేది నేనే అంటే నేనే నమ్మను. ఇంకా ప్రపంచం ఎక్కడ? బట్ ఇది దైవాధీనం. తప్పకుండా ఈ యావత్ జగత్తులో, ఈ విశ్వంలో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అది BVM ఇంకా ఆరంభమైంది, ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. రైట్.